యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు పునరుద్ధాన దినమందు ఉదయకాలమున నా తోటి దైవ సేవకులకు సేవకురాండ్లకు విశ్వాసులకు మా ఆత్మీయ సహోదర సహోదరీలకు ఆత్మీయ బిడ్డలందరికీ నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ప్రభు దినమునందు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక, మీ బిడ్డలను దీవించునుగాక, వారిని దేవుడు అభివృద్ధి పరచునుగాక. ప్రార్థన చేసుకుందాము. ఈ దినమును మనము ప్రార్థనతో ప్రారంభించుదాము. ప్రార్థన తరువాత కోరాహు కుమారులు రచించిన 84వ కీర్తనలోని 4వ చరణములో కొంత భాగమును ధ్యానము చేద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆరాధనీయుడా, అద్వితీయ దేవ, గత వారమంతయు మీ రెక్కల చాటున మమ్ములను కాచి దాచి ఈ ఆదివారమున మిమ్మును ఆరాధించే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ 2025వ సంవత్సరములో 6వ మాసము నాయన మీరు మాకు అనుగ్రహించారు. ఈ ప్రభు 6వ మాసములో ఈ జూన్ మాసములో ఇది మొదటి దినము. ఈ మాసములో మొదటి దినముననే మిమ్మును ఆరాధించే గొప్ప ధన్యత మాకిచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మందిరానికి వెళ్ళే విషయములో నాయన ఎవ్వరూ కూడా నిర్లక్ష్యము వహించకుండా ఆసక్తి కలిగి ఆలయానికి వెళ్ళి ఆత్మతో సత్యముతో మిమ్మును ఆరాధించే పరిశుద్ధ హృదయము, శుద్ధ హృదయమును అనుగ్రహించమని కోరుకుంటున్నాము తండ్రి. ఈరోజు దేవా, మీరు మాట్లాడుతున్నప్పుడు, వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మేము విని మా హృదయములో దాచుకొనుటకు సహాయము చేయండి. వాక్యానుసారమైన జీవితము మాకు అనుగ్రహించమని కోరుతుంటున్నాము తండ్రి. మాకు నెమ్మదిని కలిగించండి. యథార్థ హృదయముతో మా యొక్క పాపములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది పరిశుద్ధత పొందే ధన్యతను ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాము. మా కొరకై గాయాలు పొంది శ్రమలు భరించిన యేసయ్య తండ్రి, ప్రభు, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము దేవా. మీరు మా హృదయములో స్థిరముగా ఉండాలని నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అందును బట్టి మీ వందనాలు దేవా. మీ చల్లని కౌగిటిలో మాకు భద్రత ఉంది దేవా. ప్రస్తుతము నాయన మేము ఈ ఉదయకాలమున మీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన మీరు మీ కౌగిటిలో ఇంతవరకు మమ్మను దాచారు. అందును బట్టి వందనాలు. నిర్మలమైన హృదయముతో, యోగ్యమైన మనసుతో మీ శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను, రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షరసమును స్వీకరించే సిద్ధపాటు నాయన అయోగ్యముగా కాక యోగ్యముగా తీసుకునే భాగ్యమును మాకివ్వమని వేడుకుంటూ ఉన్నాం దేవా. మీ రక్తమునిచ్చి మమ్ములను రక్షించిన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినము మందిరాలలో నాతోటి దైవ సేవకులు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎందరైతే మందిరాలలో ప్రార్థనలు చేస్తారో ప్రతి ప్రార్థనను నాయన మీరు వింటారు. విన్న ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు దేవా. మా దేశము కొరకు, దేశములో మీరు మా పైనుంచిన నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మా దేశమును బాగు చేయండి, స్వస్థపరచండి, రక్షించండి తండ్రి. మా దేశానికి పొంచి ఉన్న శత్రువుల దేశముల నుంచి మా దేశమును కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా కరోనా అక్కడక్కడ నాయన దాని పని అది చేస్తూ ఉంది అని వింటున్నప్పుడు దేవా, మేమైతే ఏమీ చెయ్యలేని వారము, కానీ మీరు మాత్రమే కార్యములు చేయగలిగిన దేవుడవు గనుక నాయన మాకు ఏ తెగులు సమీపించకుండా మీ రక్త కోట మాకు నాయన భద్రత. అందును బట్టి మీకు వందనాలు. మీ కౌగిలి మాకు చల్లని ధనము దేవా. మమ్ములను మీ రెక్కల నీడలో భద్రపరచమని, మా బ్రతుకు కాలమంతా మీకు మహిమకరముగా జీవించే జీవితమును ప్రసాదించమని కోరుకుంటున్నాము దేవా.
మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. అనేక మంది మనుషుల ముఖస్థుతి చేసేవారుగా ఉన్నారు, కానీ చేసిన మేలును బట్టి మిమ్మును స్తుతించే మనసు కలిగి అనేక మంది మిమ్మును ఘనపరుస్తూ ఉన్నారు. వారి బిడ్డలను మీరు దీవిస్తూ ఉన్నారు. మనుషులను కాదు దేవా, దేవుణ్ణే కొనియాడాలనే జ్ఞానమును ప్రతి ఒక్కరికి ప్రసాదించుదురుగాక. అనుదినము ఏ చోట ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను మిమ్మును స్తుతించి ఆరాధించి మిమ్మును ఘనపరిచే హెచ్చించే హృదయమును మాకు ప్రసాదించండి. మీ ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి మిమ్మును కొనియాడే మనసును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అల్పులమైన మమ్ములను, అర్హత లేని మమ్ములను, ఎందుకు పరికరాని నన్ను మమ్మును కేవలము మీ మహాకృప చూపించి మీ రక్తములో కడిగి మా మలిన హృదయాన్ని శుద్ధి చేసిన దేవా మీకే స్తోత్రాలు. మహోన్నతుడవు నాయన, మీ ఘనమైన నామానికి వందనాలు దేవా. మాకు ఆహారమునిచ్చిన దేవా స్తోత్రం, మాకు ఆయుష్నిచ్చిన దేవా స్తోత్రం, మాకు ఆరోగ్యమునిచ్చిన తండ్రి మీకే స్తోత్రం. ఎల్ల వేళలా మీకు స్తుతియాగమును అర్పించే ఆ హృదయమును మాకు మా జీవితకాలమంతా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను సైతము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. వారిని దీవించండి, వారి కొరతలన్నీ తీర్చండి దేవా. అంతేకాకుండా మీ పైన ఆధారపడిన బిడ్డలు ఆయన ఆర్థిక సమస్యలతో, అప్పులతో, అనారోగ్యాలతో, మానసిక సమస్యలతో, ఒత్తిళ్లతో జీవితాన్ని గడుపుతున్నారు తండ్రి. ఎన్నో సమస్యల చేత సతమతమైపోతూ ఉంటున్నారు. అలాంటి వారికి మీరే సమాధానమునిచ్చి కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని తొలగించి పరిష్కరించి నెమ్మదిని అనుగ్రహించండి, దీవించండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు సంబంధములు కుదురునుగాక, గర్భము లేని వారికి సంతానాభివృద్ధి కలుగునుగాక, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దొరుకునుగాక అని కోరుకుంటూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఉదయకాలమున నా ప్రార్థన మనవులు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సమాధానము మనకును మన బిడ్డలకును విదేశాలలో ఉన్న వారికి, ఆయా రాష్ట్రాలలో ఉంటున్న వారందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. 84వ కీర్తన రాసిన కోరాహు కుమారులు 84వ కీర్తన 4వ చరణంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అయితే దేవుని మందిరములో నివసించే వారే ఎందుకు ధన్యులు అంటే, ఈరోజు ఆదివారం కదా, మనం మందిరాలకు వెళ్తాము, మనము ధన్యులము అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే కొన్ని కారణాలు. ఒకటి, దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంది. దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉంది గనక, ఆ సన్నిధిలో మనం ఉంటాము గనక అందుకు మనం ధన్యులము. 2, దేవుని మందిరములో సహవాసం ఉంది. ఆ సహవాసము ఫెలోషిప్ అంటే సంఘస్థులందరితో కలిసి మనము సహవాసముగా కూడుకుంటాము. ఆ సహవాసములో కూడుకుంటాము గనక ధన్యులము. 3వదిగా దేవుని మందిరములో సమాధానం ఉంది. అనేక మంది భార్యాభర్తల కుటుంబాలలో అన్నదమ్ములకు, అత్తాకోడళ్లకు సమాధానం ఉండదు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మందిరములో ఉన్నప్పుడు సమాధానము కలుగుతుంది. అట్టి సమాధానము కలిగిన వారు ధన్యులు. 3 విషయాలు చూశాము. దేవుని మందిరమునందు నివసించువారు, ఆరాధించేవారు ఎందుకు ధన్యులంటే, 1, దేవుని సన్నిధి తోడుగా ఉంది. 2, సహవాసము ఉంది. 3, సమాధానం ఉంది. 4, సమర్పణ ఉంది. ఏంటి సమర్పణ? యేసు ప్రభు శరీరానికి గుర్తుగా రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటాము గనక, దేవుని మందిరములో ఆ సమర్పించుకున్న యేసయ్య ఉన్నాడు గనక, ఆయనకు గుర్తుగా రొట్టె ద్రాక్ష రసం ఉంది గనక దానిని తీసుకుంటున్న వారు ధన్యులు, దానిని తీసుకునేవారు ధన్యులు, దానిని పొందుకునేవారు ధన్యులు. కనుక ఈ 4 కారణాలతో పాటు మరొకటి, ఆయనకు సమర్పించుకునే విధానమును బట్టి ధన్యులు. దేవుని మందిరంలోనికి వెళ్ళిన వారు కానుకలు అర్పించకుండా ఉండరు, కానుకలు అర్పిస్తారు గనక ధన్యులు. ఇట్టి ధన్యత కలిగిన వారందరూ నిత్యము ఆయనను స్తుతించుతారంట. 5 విషయాలు చూసాం. దేవుని మందిరములో నివసించేవారు ఎందుకు ధన్యులు అంటే, 1, దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము, సమర్పణ
ఉంది గనుక అక్కడ పాల్గొన్నవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తోంది. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము మరువక మానక ప్రతి ఆదివారము దేవుని మందిరానికి తూచా తప్పక వెళుతూ ఉంటాం. అయితే ఈ కీర్తనకారుడు 84వ కీర్తన రాసినటువంటి వ్యక్తి దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు అన్నప్పుడు ఆ ధన్యత ఎలాగా వర్తిస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేశాడు. కనుక మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యము చేయకు సుమా. కాస్త అటు ఇటు ఆలస్యమైన మందిరానికి వెళ్ళడం మాత్రం మరవకండి. మందిరానికి వెళ్ళినప్పుడు ఈ 4 అనుభవాలు నీవు కలిగి ఉంటావు. ఈ 4 అనుభవాలు మందిరములోనే ఉంటాయి తప్ప బయట ఎక్కడ మార్కెట్లో దొరకవవి. అవి ఏమిటి? 1 సన్నిధి, మన దేవుని సన్నిధి. 2 సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము. 3 సమాధానము నీకు నీ కుటుంబములో, నీకు నీ భర్తకు, అత్తకు నీకు, కోడలకు అత్తకు సమాధానము లేదా అన్నదమ్ములకు సమాధానము లేదా దేవుని మందిరంలో సమాధాన సువార్త ఉంది. 4వది సమర్పణ. మనం కానుకలు సమర్పించుకుంటాం, మనం ఇచ్చేది కొంత, కానీ యేసు ప్రభు తన్ను తానే సమర్పించుకున్నాడు నా కొరకు నీ కొరకు. ఆ సమర్పణకు సంబంధించిన బల్ల ఉంది గనక అందులో పాల్గొనేవారు ధన్యులు. అట్టి ధన్యకరమైనటువంటి జీవితము మనకెల్లరికీ ప్రభు రాకడ పర్యంతం వరకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఈరోజు వివాహ దినమును, జన్మదినమును జరిగించుకుంటున్న బిడ్డలకు, మా ఆత్మీయులకు నా హృదయపూర్వకమైన శుభములు, దైవాశీర్వాదములు. శుభోదయం.